అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ సురేష్ మోత్కూర్. గత వారం రోజుల నుంచి కూడా కొన్ని వీడియోల రూపంలో మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. కొంత సమాచారాన్ని కూడా మీకు అందరికీ అందజేస్తూ ఉన్నాం. అందులో ఈరోజు నేను తీసుకొచ్చేటటువంటి అంశం ఏంటంటే, ముఖ్యమైనటువంటి అంశం డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఏ విధంగా అంటే, అది ఎందుకు అంటే, వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం చాలా పోరాటం జరుగుతూ ఉంది. ఆ జరిగే సమయం లోపల చాలామంది ఆత్మ బలిదానాలు కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న సందర్భం లోపల సోనియా గాంధీ గారు ఒకసారి ఆలోచన చేసి, ఇప్పటి వరకు ఆత్మ బలిదానాలు ఎవరైతే చేసుకున్నారో అంతవరకు ఆపాలంటే ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో తను అవుట్రైట్గా డిసైడ్ చేసి తెలంగాణ ప్రజలకు ఆమె పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఏర్పడింది అంటే కారణం సోనియా గాంధీ అని చెప్పడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ప్రజలందరూ సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజును ఒక పండగ వాతావరణం లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదు నడిబొడ్డున తెలంగాణ తల్లి యొక్క ప్రతిమను, అంటే తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా డిసెంబర్ 9 సాయంత్రం 6:15 ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క బహుమతిని ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని మన సచివాలయంలో ఏర్పాటు చేసి ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఈ తెలంగాణ లోపల కొంత బాధాకరమైనటువంటి అంశం ఉంది. ఏంటి అంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులకు, కవులకు, గాయకులకు, ఉద్యమకారులకు, మేధావులకు కొంత గుర్తింపు లేదనే బాధను వ్యక్తం చేయడం జరిగింది. దానిని మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వాళ్ళను గుర్తించి వాళ్లకు ప్రత్యేకంగా కవులకు సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేస్తూ వాళ్ళకి ఏం చేశారు, ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ ఉందో ఆ ఫ్యూచర్ సిటీ లోపల వాళ్ళకు 100 గజాల ప్లాట్ను కూడా 100 లేదా 300 గజాలు అనుకుంటా 300 గజాల ప్లాట్లను వాళ్ళకి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి 1 కోటి రూపాయల బహుమతిని, నగదు రూపాన్ని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఇక్కడ డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, అంటే కొత్త నూతన రూపాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కవులకు ఈ సన్మానం చేయడం జరిగింది. అందులో గూడ అంజయ్య కావచ్చు, అదేవిధంగా పాశం యాదగిరి గారు కావచ్చు, అదేవిధంగా అందశ్రీ గారు కావచ్చు, అదేవిధంగా వీళ్ళందరినీ సుద్దాల అశోక్ తేజ గారు, బండి యాదగిరి గారు, వీళ్ళందరినీ ఒక గుర్తింపు చేసి వీళ్ళందరికీ ఒక వేదికగా వీళ్ళకి సన్మానం చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ మొత్తం కూడా ఈ డిసెంబర్ 9 ఒక పండగ వాతావరణం ప్రతి సంవత్సరం చేసే విధంగా కూడా రూపకల్పన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. అదేవిధంగా మన వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతానికి తీసుకున్నట్లయితే, పరిగి ప్రాంతం లోపల పరిగి మండలానికి సంబంధించినటువంటి మండలం లోపల ఎక్కడైతే ఎమ్మెల్యే గారి పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారు తన నివాసంలో కార్యకర్తలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే గారి నివాసం లోపల కేకులు కట్ చేయడం జరిగింది. అదేవిధంగా గడ్సింగాపూర్లో టీవీవి
అధ్యక్షులు అయినటువంటి వెంకటరాములు గారు వారి యొక్క ఆధ్వర్యం లోపల అక్కడ ఉన్నటువంటి గడ్సింగాపూర్లో ప్రాథమిక పాఠశాల లోపల భోజనం అంటే విద్యార్థులు భోజనం చేయడానికి వారికి ప్లేట్లు అందజేయడం జరిగింది. సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు అని చెప్పేసి ఆ ప్రాంతవాసులకు సభాముఖంగా తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలానికి పరిగి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కానీ మరి అదేవిధంగా ఇక్కడ దోమ మండలంలో ఈ మాలి విజయ్ కుమార్ రెడ్డి గారు దోమ మండలానికి అధ్యక్షులు. వారి ఆధ్వర్యం లోపల పరిగి ప్రాంతంలో అన్ని మండలాల వారిగా జరిగినప్పటికీ దోమ మండలంలో మాత్రం మోత్కూరు గ్రామం లోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి విద్య కోసం పిల్లల కోసం అంటే విద్యకు అభివృద్ధి చెందాలంటే విద్యకు పునాదులు ఎక్కడ అంటే అంగన్వాడీ కేంద్రాలు. ఎందుకంటే చిన్న పిల్లలు తమ విద్యాభ్యాసాన్ని అక్కడనే మొదలు పెడతారు. కాబట్టి అక్కడ ఏం చేశారంటే విద్య నేర్చుకోవాలంటే వసతులు అవసరం. కాబట్టి ఆ ముఖ్యమైనటువంటి వసతి ఏంటంటే ఏదైతే మన ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి వారి కోసం కూర్చోవడానికి దాదాపు 2 అంగన్వాడీ కేంద్రాలు ఉండడం జరిగింది మోత్కూరు గ్రామం లోపల. దాదాపు కుర్చీలు ఇచ్చినటువంటి మురళీధర్ రెడ్డి గారికి యాదవ్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అంతర్గత యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏదైతే మన ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి వారి కోసం కూర్చోవడానికి దాదాపు 2 అంగన్వాడీ కేంద్రాలు ఉండడం జరిగింది మోత్కూరు గ్రామం లోపల. దాదాపు ఒక 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటారు. వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కుర్చీలను ప్రత్యేకంగా కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్ మురళీధర్ రెడ్డి తను ఏం చేశాడంటే సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు 40 నుంచి 50 కుర్చీలు అందజేయడం జరిగింది. వారికి అందజేసిన తర్వాత ప్రత్యేకంగా కేక్ మన సోనియా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని బ్యానర్ రూపంలో ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా కేక్ కట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మన దోమ మండలానికి చెందినటువంటి వ్యక్తులందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా